రేపు గాంధీ జయంతి, దాంతో పాటుగా దసరా పండుగ వచ్చిన నేపథ్యంలో చికెన్ సెంటర్లన్నీ కూడా బంద్ చేయాలంటూ మున్సిపల్ సిబ్బంది నేరుగా వాళ్ళకి కొంత అవగాహన కల్పిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. నిజానికి దసరా పండుగ వచ్చిందంటే చాలు నాన్ వెజ్ పెద్ద ఎత్తున కట్ చేస్తూ ఉంటారు. ప్రతి చికెన్ షాప్ దగ్గర అలాగే మటన్ షాప్ దగ్గర క్యూ లైన్లో ఉంటారు. కాబట్టి రేపు గాంధీ జయంతి సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లో నిబంధనలు పాటించాలి అని మున్సిపల్ శాఖ ఇప్పటికే వాళ్ళకి వివరాలు వెల్లడించినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం వాళ్ళు కొంత అవేర్నెస్ కల్పించేటువంటి ప్రయత్నం జరుగుతున్న నేపథ్యంలో రేపు గాంధీ జయంతి సందర్భంగా అసలు మాంసం షాపులు తెరిచుంటాయా, బంద్ చేస్తారా, ఏం చేయబోతున్నారు, ఉమ్మడి గ్రేటర్ వరంగల్ పరిధిలో అసలు ఎన్ని మాంసం షాపులు ఉన్నాయి, అంటే ఎన్ని బంద్ చేయాల్సి ఉంటుంది, ఎవరికన్నా ఎగ్జామ్షన్ ఇస్తున్నారా అనేది ఒకసారి మన సిఎంహెచ్ఓ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే దాదాపు 10 టన్నులు చికెన్, 10 టన్నుల వరకు మటన్ అమ్ముడుపోతున్నటువంటి నేపథ్యంలో రేపు దాదాపుగా 20 టన్నుల పైగానే అమ్ముడుపోతాయని అంచనా ఇస్తున్న నేపథ్యంలో రేపు గాంధీ జయంతి ఉంది. రేపు నిబంధనలు ఎలాంటి నిబంధనలు ఉన్నాయి, ఏం చేయబోతున్నారు? సో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మేడం గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు గవర్నమెంట్లో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. రేపు గాంధీ జయంతి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మటన్ కానీ చికెన్ విక్రయాలు ఎక్కడ జరగకూడదు. ఆల్రెడీ మనం సర్క్యులర్ ఇష్యూ చేయడం జరిగింది, అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరిగింది. సో జీడబ్ల్యూఎంసీని సైడ్ నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అందరికీ కూడా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో రేపు మటన్ కానీ ఈ చికెన్ విక్రయాలు చేస్తే మాత్రం తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే జనరల్గా సాధారణ రోజులలో ఎంత అమ్ముడుపోతున్నాయి, ఈరోజు దసరా సందర్భంగా ఎలా ఉంటుంది, గతంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాయి? జనరల్గా 570 చిలుకు పై చిలుకు మాత్రమే మటన్ షాపులు అన్నీ కలిపి చికెన్ షాపులు కలుపుకొని ఉన్నాయి. రెగ్యులర్గా ఒక 10,000 టన్నుల 10,000 కిలోల చికెన్ కానీ 10,000 అందులో ఇంక్లూడింగ్ మటన్ అన్ని కలుపుకొని 10,000 దానికి అమ్ముడుపోతుంది. కానీ రేపు దసరా కాబట్టి 20,000 దానికి పోయే అవకాశం ఉంది. కాబట్టి రేపు బంద్ పెట్టిస్తున్నాం. కాబట్టి ఎవరైనా తెరిచినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ జరిమానా విధించడమే కాకుండా మొత్తం షాప్నే సీజ్ చేస్తాం. ఇప్పుడు ఏం అవేర్నెస్ చేస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తున్నారు? ఒక షాప్ ఎవరెవరితో జవాన్లు వాళ్ళతో పాటు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారు. మరి మా సాండర్ ఇన్స్పెక్టర్ గారు కరుణాకర్ మరియు మా జవాన్ గారు ఉన్నారు. కొన్ని షాపులకు అవారం క్లియర్ చేయమని చెప్పేసి ఆల్రెడీ మనం ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగాం. పర్సనల్గా నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి ఏమైనా ఉంటే ఇవాళనే మీరు బిజినెస్ చేసుకోండి, రేపు ఎట్టి పరిస్థితి చేయడానికి లేదు, అనవసరమైన తగిన చర్యలకు మీరు బాధ్యులు అవుతారు, చేయకండి, మీరు 10 మందికి చెప్పండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఒకసారి షాప్ వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. షాప్ వాళ్ళకి రేపు అవగాహన ఉందా, రేపటి పరిస్థితులు ఎలా ఉంటాయి, ఈరోజు బిజినెస్ జరిగేటువంటి ఎలా మీకు అవగాహన ఉందా? ఉంది అండి. గాంధీ జయంతి ప్రతి జయంతి బంద్ కదండి, అంటే మీకు నష్టం జరుగుతుంది కదా పాపం, అంటే మరి గవర్నమెంట్ రూల్స్ పాటించాలి కదా. జనరల్గా ఈరోజు ఎక్కువ అమ్ముడు అయ్యే అవకాశం ఉందా? ఈరోజు ఇవాళ నైట్ ఉంది. అట్లా ఏర్పాటు చేసుకున్నారా? చేసుకున్నాం, చేసుకున్నాం. గాంధీ జయంతి సందర్భంగా రేపు బంద్ పాటించాల్సి ఉంటుంది కాబట్టి ఈరోజు సాయంత్రానికే పెద్ద ఎత్తున కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచేలాగా ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నారు. అవగాహన నిమిత్తం అయితే వాళ్ళకి కావాల్సినటువంటి ఎవరైతే ఈరోజు తీసుకుంటారో అర్ధరాత్రి వరకు ఎవరు తీసుకున్నా వాళ్ళకి మాంసం అందుబాటులో ఉంచేలాగా మేము సహకరిస్తామని చెప్తున్నారు. అలాగే ప్రభుత్వ నిబంధనలు పాటించేలాగానే మేము దాని మీద గాంధీ జయంతికి అమ్మొద్దు అనే అవగాహన ఉంది. రేపు తీయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాం, ఎట్టి పరిస్థితుల్లో తీయము. ఈరోజు ఎంతవరకు ఎవరైతే కొనుక్కోవాలనుకుంటారో సాయంత్రం లోపు ఎంతమంది కొనుక్కున్నా వాళ్ళకి కావాల్సినటువంటి సరుకు అందుబాటులో ఉంచేలాగా చర్యలు తీసుకుంటున్నాము, అందుబాటులో ఉంచుతున్నామని షాప్ వాళ్ళు చెప్తున్నారు. కానీ కాలనీ వాసులు రేపు అందుబాటులో ఉండదు. లిక్కర్ షాప్తో పాటుగా మాంసం షాపులు అన్నీ కూడా బంద్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కాలనీ వాసులందరూ కూడా వాళ్ళు ప్రత్యేకంగా తీసుకెళ్లి ఇంటి దగ్గరే చేసుకునేలాగా ఏర్పాట్లు చేసుకునే నేపథ్యంలోనే అసలు దసరా అంటేనే మాంసం లేకుండా గడవనేటువంటి రోజు కాబట్టి ఖచ్చితంగా ఈ నిబంధనలు పాటించడం కోసం ఎలాంటి మున్సిపల్ అధికారులు ఒత్తిడి తీసుకొచ్చినా సామాన్య జనం మాత్రం ఎంజాయ్మెంట్కు ఎంటర్టైన్మెంట్కు తాము కావాల్సిన తీరుగా చేసుకునేలాగా ముందస్తు ఏర్పాట్లలో మాత్రం మునిగి తేలుతున్నారు. వాజిత్ అరుణ్ కుమార్, టీవీ వరంగల్.